కూడా మరి పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. వారి వారి అందరికి కూడా ముందుగా మన యొక్క కళాభి అభినందనములు తెలుపుకుంటూ చెప్పబోయే ముందుగా అడగిడి పడకుండా అడ్డుపులు వేయకుండా మరి శ్రద్ధగా ఆలకింపు సోదర ఏడుకొండలవాడ చూడనైనా గానం చేయబోతున్నా చూడు మిత్రమా. కృష్ణ జిల్లా ఆనంద గ్రామ కృష్ణ జిల్లా నంది గ్రామ కలదు. మరి ముచ్చిమట్టి మున్నేరు కలదు. మునియేటి వడ్డిన అంకితముగా అణిగిలుపురం కలదు. ఆ పురములో నివసిస్తున్నది పెద్ద కమ్మవారు కొల్లా శివరామయ్య. తను భార్య రత్నాల రంగమరేవి. మరి శివరామయ్య ఎలాంటి వారు? అటు వేడు ఇటు వేడు 7-14 గ్రామాలు పరిపాలన చేస్తున్నారు. మరి అది కాక ధనధాన్యములు భోగభాగ్యములు అష్టైశ్వర్యములు ఉన్నట్టు వారికి ఏమో తక్కువ చూడు మిత్రమా. నాకు తెలిసినమ్మా, ధనధాన్యములు మన మాణిక్యంలో కోటికి పడిగిన కోటేశ్వరుడికి మానవ జీవితంలో 3 ఏపుడు కొడుతుంటాయి. పొయ్యిలో ఒక పొలలో, మంచాల నల్లులో, లేకపోతే రేత్రిపొడు దోమలో. పొలలో కాదు, మంచానికి నల్లులో కాదు, రేత్రిపొడు దోమలో కాదు. మరి ఏంటి మన అమ్మాయి చెప్పుద్ది మనం విందాం. అట్టగనమ్మాయి అటువంటి పుణ్య దంపతులకు కూడా మరి ఏమి తక్కువ చూడు మిత్రమా. అమ్మాని పిలిచి ఆడబాలు నాన్నాళ్ళు పిలిచి మగబాలు ఒక రంగమ్మ శివరామయ్య. మరి ఎటువంటి పూజలు ఎలాంటి నోములు వస్తారు పడ్డరాని వ్రతముల పంట మరి ఎన్ని పూజలు చేసినాను, ఎన్ని నోములు నోసినాను, వారి గర్భమున సంతానము లేదండి. ఒక రోజు రంగమ్మ కోట వైపు చూసి, దాసిలను చూసి, మంత్రులను చూసి, అయ్యో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ రోజు ఏ పని చేసి పెరగను. మరి ఈ రోజు నుంచి కూడా ఎవరితో ఏ పని చేయించను, నా పనులు నేను చేసుకోవాలనుకుంటాను. రంగమ్మ వెంకటలక్ష్మి రంగమ్మ గారు అమ్మ సరే అమ్మ ఇరుగురు ఈ రోజు నుంచి వెంకటలక్ష్మి ఈ రోజు నుంచి మీరెవ్వరూ పనులు చేయడానికి వీలలేదు. ఇంటికాడ పాలేరుతానం చేసుకుంటారు, బతుకుదాం. ఉన్నట్టు కూడా ఉద్యోగం పీకేస్తే ఎక్కడికి వెళ్ళి జీవించాలి, ఎక్కడికి వెళ్ళి బతకాలమ్మా. చూడండి అసలే నేను అవిదాన్ని ఒక రంగమదేవి ఎలా బయలుదేరుతున్నారు.
కళ్ళు కనిపించట్లా ఏమో నమ్మ నిద్రపోయే ప్రశ్న కళ్ళు కనిపించట్లేదు. అక్క అక్క కళ్ళు తెరిస్తే కానీ కళ్ళు అక్క కనిపించదు. వచ్చే దగ్గర చూడవే ఏమొచ్చేది? ఏమొచ్చింది పోయాక ఏం పని చేస్తున్నావు? ఓ అమ్మ. వాడబడ దరిద్రపు మొండ పొద్దున నీ ముఖం చూసిన దరిద్రమే ఏంటి పైకి వచ్చేస్తున్నా అక్క నీ పేరేంది అక్క? ఏం పేరు చెప్పకండి. దుర్గక్క ఆవిడ పేరు చెప్పదు దుర్గక్కని కాకే ఎరసారక్క నువ్వు చెప్పు. ఆ? ఇది మురష్టం నాచిన ఎప్పుడు తెల్లారు నాడు పోసుకుంటున్నాడు. ఎలా తిన్నా మొహం తిట్టు కూడి పుడుతుంది ఏంటి ఏం ముఖం మొండ? మొదటి కంటే వచ్చిన ఆశ వచ్చిన కళలో కారం పట్టా వచ్చిన కళలో బొబ్బిగా